హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం జొన్న అటుకులతో మిక్చర్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ మిక్చర్ చేసుకోవటానికి కేవలం 5 నిమిషాలే పడుతుందండి. అండ్ చాలా హెల్తీ కూడా. డయాబెటిక్ పేషెంట్స్ కానివ్వండి, లేదు ఆఫ్టర్‌నూన్ టైంలో త్వరగా ఏదన్నా స్నాక్ చేసేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీ అయితే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అండ్ పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు ఎవ్వరైనా చాలా ఇష్టంగా తింటారు. మన దీని తయారీ విధానం చూద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె బాగా కాగిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం మినప్పప్పు, కొంచెం శనగపప్పు, ఇప్పుడు కొంచెం జీలకర్ర, ఒక 2-3 ఎండుమిరపకాయలు, కచాబిచాగా దంచుకున్న ఒక 4-5 చిన్నుల్లిపాయలు, ఇలా సన్నగా కట్ చేసుకున్న ఒక 4-5 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఈ పోపు మొత్తం కంప్లీట్‌గా ఫ్రై అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలా వేయించుకున్నాక దీంట్లోకి ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు పుట్నాలు వేసుకొని వీటిని కూడా మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ పైన బాగా వేయించుకోవాలి. ఇలా పల్లీలు, పుట్నాలు రంగు మారుతున్నాయి అనగా దీంట్లోకి కొంచెం జీడిపప్పు వేసుకొని దీన్ని కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు వేయించుకున్నాక మీ రుచికి తగినట్టుగా కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి మనం జొన్న అటుకులు అన్నవి వేసుకోవాలి. నార్మల్గా మనం రెగ్యులర్గా అటుకులతో మిక్చర్ అన్నది చేసుకుంటూ ఉంటాం కదండి. అలా కాకుండా ఒకసారి ఇలా జొన్న అటుకులతో చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు వేసుకున్న జొన్న అటుకులకి కంప్లీట్గా మనం వేసుకున్న ఉప్పు కానివ్వండి, పసుపు ఇవన్నీ పట్టేలాగా ఒక 2 నిమిషాలు కలుపుకొని మొత్తం కలిసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాలు పొయ్యి మీదే పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ కట్టేసి ఆరిపోయిన తర్వాత మనం సర్వ్ చేసేసుకోవటమే. చాలా హెల్తీ రెసిపీ అండి అండ్ చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.